Hey guys, welcome back to my channel. So guys, I'm extremely sorry. సో ఫ్లటర్ ట్యుటోరియల్స్ అనేవి కొంచెం పాస్ చేశాను. ఎందుకంటే ల్యాప్టాప్ అనేది హ్యాంగ్ అవుతుందన్నమాట. లైక్ రీసెంట్గా విండోస్ చేంజ్ చేశాను అండ్ ఆ ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేయాలి, మళ్ళీ విఎస్ కోడ్ సెటప్ చేయాలి. అదంతా లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. బట్ బిఫోర్ దట్ నా ల్యాప్టాప్ కండిషన్ కూడా చూసుకోవాలి కదా. అది హ్యాంగ్ అయిపోతే మళ్ళీ నాకు పెద్ద ఇష్యూ వస్తుంది. ఈ రీసెంట్ డేస్లో నేను జాబ్స్కి అయితే అప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఆర్గనైజేషన్ నుంచి షిఫ్ట్ అవుదామని ట్రై చేస్తున్నా. బట్ నో లక్ అనమాట. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సో ఈరోజు సరదాగా వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుకున్నాం. ఆ ఇన్స్టిట్యూట్ ఈజ్ నథింగ్ బట్ సిసిబిబి. సో నేను కూడా సిసిబిబి బాధ్యతని. సో సిసిబిబి సో ఎవరైతే రీసెంట్గా గ్రాడ్యుయేటర్స్ ఉంటారు కదా. సో డిప్లొమా కోర్స్ అన్నా నూరా నేను ఇంటర్ కోర్స్ చేసిన. ఇంటర్ కోర్స్ ఆడు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు నేను ఇంటర్ కోర్స్ చేసిన అన్న. మీరే మీ అందరికీ నేను ఒకటే చెప్తాను అనమాట. సో ఇలాంటి పేయింగ్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వాలంటే కొంచెం ఆలోచించి జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రజెంట్ జాబ్ మార్కెట్ టూ లో ఉండే. బయట ఎన్ని అప్లికేషన్స్ పెట్టినా అన్ని రిజెక్షన్సే వస్తున్నాయి. సో డ్యూ టు ఎందుకో మీకు తెలుసు, జాబ్ మార్కెట్ ఎందుకు లో ఉండే. మనకి ఎకనామీ గ్రోత్ అనేవి తగ్గిపోయింది. సో ప్రాజెక్ట్స్ అనేవి డిలే అవుతున్నాయి, అసలు రావట్లేదు. అర్థమైందా? సో మీరు ఇలా మనీ పే చేసి ఇందులో జాయిన్ అవ్వద్దు. నేను ఎందుకు జాయిన్ అవ్వద్దు అంటున్నానంటే, ప్రజెంట్ జాబ్ మార్కెటే లేనప్పుడు వీళ్ళు ప్లేస్మెంట్స్ ఎలా ఇస్తారు చెప్పండి? ఒకవేళ ప్లేస్మెంట్స్ సరిగ్గా ఉన్నా నాకైతే ఇలాంటి ఈమెయిల్స్ వస్తున్నాయి అన్నమాట. అర్థమైందా? సో అండ్ నేను సిసిబిపిని తక్కువ చేయట్లేదు, ఎందుకంటే వీళ్ళు జాబ్ అష్యూరెన్స్ ఇస్తారు. సో రీసెంట్గా లయాట్స్ అనే కంపెనీలో 34+ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సో నేను కూడా టియర్ దాకా వెళ్ళాను. అన్ఫార్చునేట్లీ నేను సెలెక్ట్ అవ్వలేదు. సో మై సజెషన్ ఈస్ గో త్రూ యూట్యూబ్ ఆర్ ఎనీ అదర్ సైట్స్. అర్థమైందా? మీరు ఏమైతే కోర్ టెక్నాలజీస్ నేర్చుకోవాలనుకుంటున్నారో మీకు బోల్డ్ అంత సోర్స్ ఉంది నెట్వర్క్లో. సో ఆ సోర్స్లో మీరు నేర్చుకోండి. ఓకే. సో ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న జాబ్ వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే. సో ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రిలేటెడ్ టెక్నాలజీస్ ఏమేమి నేర్చుకోవాలో మీకు బాగా తెలుసు. అర్థమైందా? ఫోకస్ ఆన్ రియాక్ట్ జేఎస్ అండ్ యాంగులర్ జేఎస్. ఓకే. సో వన్ థింగ్ ఏంటంటే, ఎవరైతే లవ్లు అమ్మాయిలు ఉండడం కాకుండా ఎంకేజ్ చేస్తుంటారు. మా ఇంట్లో వంట చేస్తుంటది. నీకన్నా ప్రాబ్లమా? సారీ సిస్టర్, సారీ. ఓ మై చిన్నారి పెళ్లి కూతురు. వాళ్ళే అండ్ బాగా తాగి తిరిగి టైం పాస్ చేసే వాళ్ళకి మీకే ఇదైతే సూట్ కాదు. సో దీంట్లో పర్టికులర్ అమౌంట్ పే చేసి జాయిన్ అయ్యి రేపు పొద్దున కోర్స్ అయిపోయిన తర్వాత జాబ్ రాకపోతే పరిస్థితి ఏంటి? డబ్బులు ఎవరికి ఊరికే రావు. ప్రజెంట్ నేను నెక్స్ట్ వేలో జాయిన్ అవ్వకముందు వాళ్ళు పర్టికులర్ అమౌంట్ అన్నారు. దాని తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఆ పర్టికులర్ అమౌంట్ కాస్త రెడ్యూస్ అయ్యి కొంచెం అమౌంట్ అయిందన్నమాట. నేను పర్టికులర్ అమౌంట్ అని చెప్పను. అర్థమైందా? సో మై స్ట్రాంగ్ సజెషన్ ఈస్ డోంట్ జాయిన్ ఇంటూ దిస్ పెయిడ్ కన్సల్టెన్సీస్. దే గివ్ జాబ్ అష్యూరెన్స్, బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వద్దు. ప్రజెంట్ హోల్డ్లో పెట్టండి. ఓకే. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, రీసెంట్గా
J/H జాబ్ మేళా పెట్టింది. ఎంతమంది వచ్చారో తెలుసా? నేనే షాక్ అయ్యా. ఏరా మనకు జాబ్ వస్తదా ఇంతమందిలో అని. చూడండి పిక్. అండ్ రీసెంట్‌గా గూగుల్ అనౌన్స్ చేసింది. లైక్ డ్యూ టు ఏఐ 30,000+ ఎంప్లాయీస్‌ని లేడ్ ఆఫ్ చేస్తారంట. ఎప్పుడు 24 మిడ్ క్వార్టర్‌లో. చూడండి ప్రూఫ్ చూపిస్తాం. చూడండి చదవండి ఇది. అకార్డింగ్ టు ది లేటెస్ట్ న్యూస్ చదవండి. ద గూగుల్ ఏఐ లే ఆఫ్స్ 2024 విల్ హిట్ 30,000 పీపుల్. చూసావా? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంప ముంచిద్ది. సో ఇది ఫ్యూచర్లో బాగా డెవలప్ అయిందనుకో, ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్స్ కానీ, ఫ్రంట్ ఎండ్ కానీ, బ్యాక్ ఎండ్ కానీ ఇవన్నీ ఏఐతోనే ఇంప్లిమెంట్ చేస్తారు. మనలాంటి వాళ్ళకి జాబ్స్ ఉండవు. అర్థమైందా? అండ్ ఇంకోటి నేను జస్ట్ ఇందాకటే చూసా. లైక్ ఫ్లిప్కార్ట్లో కూడా మార్చ్లో కానీ, ఏప్రిల్లో కానీ లే ఆఫ్స్ ఉంటాయంట. అది మరి సంగతి. చూడండి జాబ్ మార్కెట్ ఎట్లా ఉందో. సో ఈ సినారియో బేస్ చేసుకొని మీరు ఇలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారా? సఫర్ అవుతారా? అంత హ్యూజ్ అమౌంట్ కడతారా? అర్థమైందా? అది గాయస్ ఇంకా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.